సో టూరిస్ట్ ఫ్యామిలీ గురించి అందరూ చాలా చాలా బాగా పొగుడుతున్నారు అన్నట్టు, ఏంటి సినిమా నిజంగానే అంత బాగుందా, కావాలనే లేపుతున్నారా అనే ఫీలింగ్ నాకు ఉండే. సినిమా ఎంత పెద్ద హిట్ అంటే రెట్రోని లేపోతల బారదొప్పింది తమిళ్లో. నాని గారు, రాజమౌళి గారు కూడా ట్వీట్ చేసేసరికి నిజంగానే ఆ సినిమా అంత బాగుందా అనే ఫీలింగ్ అయితే వచ్చింది. సో చూసేసా. సో టూరిస్ట్ ఫ్యామిలీ నాకు ఎట్లా అనిపించింది అంటే మాత్రం ఖచ్చితంగా చూడండి భయ్య, వేరే లెవెల్లో ఉంది సినిమా. అమ్మ బాబోయ్, సీన్ మీద సీన్ అలా బెటర్ అయితే ఎలా వెళ్ళిపోతుంది నాకు అర్థం కావట్లేదు. అంత బాగున్నాయి సీన్స్, క్యారెక్టర్స్, కామెడీ చెప్తున్నా గోల్డ్. నేను అసలు ఈ రేంజ్ లో నవ్వుతానని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఆ సీన్స్, క్యారెక్టర్స్, డైలాగ్స్ పర్ఫెక్ట్ గా పడ్డాయి. ఆథెంటిసిటీ ఉంది ఈ స్టోరీలో. సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నా గానీ దాన్ని చాలా బాగా పెట్టుకున్నారు. శ్రీలంక నుంచి వలసలు వచ్చినా గానీ మనుషులు యాజ్ అ హోల్, మనిషి అనేటోడు మంచోడైతే ఎవరైనా కానీ నీకు ఎందుకు సహాయం చేస్తారనే ఒక పాయింట్ ని ఈ సినిమా చూపిస్తా ఉంటది. చాలా చాలా బాగుంది. ముందు చెప్తున్నా, ఈ సినిమాలో ఉన్న పాయింట్ ఏదైతే రెఫ్యూజీస్ వేరే కంట్రీ నుంచి ఇల్లీగల్ గా ఈ కంట్రీకి రావడము, అది నాకు నచ్చదు. ఐఎమ్ నాట్, నాకు ఐడియాలజీ నచ్చదు. దీంట్లో వాళ్ళకు పర్ఫెక్ట్ రీజన్స్ ఇస్తారు, వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు, ఎందుకు ఇలా జరిగింది, అండ్ ఆల్సో ఇది జరగడం వల్ల ప్రాబ్లమ్స్ ఏంటి, వీళ్ళ క్యారెక్టర్స్ ఎందుకు ఇలా ఉన్నాయి అని దాన్ని చాలా బాగా చూపించారు అనే ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. ముఖ్యంగా డంకీలో ఈ బొక్క పెద్దగా పడ్డది కాబట్టి నాకు ఆ సినిమా నచ్చలేదు. దీనిలో నచ్చింది. క్యారెక్టర్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. చిన్నపిల్లడు ఉంటాడు, వాడు స్క్రీన్ మీద కనబడ్డ ప్రతి నిమిషం నవ్వుతూనే ఉంటాడు. వాడు వేరే భయ్యా. బట్ ఎమోషనల్ బీట్స్ ఈ సినిమాలో చాలా చాలా బాగుపడ్డాయి. ఎక్కడ కూడా టైం వేస్ట్ చేయలేదు. 2 hours, ఆ 2 hours లో సూపర్ స్టోరీ వీవ్ చేసిండు. క్యారెక్టర్స్ అన్నిటిని లింక్ చేస్తూ క్లైమాక్స్ కి వచ్చేసింది. హైలైట్ ఏంటో తెలుసా, 2 hours సినిమా అయిపోయిందని నాకు అర్థం కాలేదు. నేను అసలు ఏవి చేయలేదు, పక్క పెట్టేసిన. చాలా బాగా వెళ్ళిపోయింది సినిమా. ఒక్క అన్నెసెసరీ సీన్ కూడా లేదు. యోగి బాబు ఈ సినిమాలో హిలేరియస్ అనిపించింది నాకు. ఆయన జనరల్ చేసే కామెడీనే చేసిండు, కాకపోతే సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. ఆ సీన్స్ వల్ల ఈయన రియాక్షన్స్ ఇంకా నాకు వచ్చినాయి. అట్లా మస్తు అనిపించింది. సీరియస్ సీన్ ఒకటి జరుగుతూ ఉంటది, బట్ ఆ సీరియస్ సీన్ కి ఈ సినిమా టోన్ చాలా బాగా సెట్ చేసుకున్నాడు. అరే అనవసరంగా దీన్ని ఏదో పెద్దగా చేసేద్దాం అనే ఫీలింగ్ వాళ్ళు కూడా చేయలేదు, మనకు కూడా చూపెట్టలేదు. ఇది ఒక ఈవెంట్ జరిగింది, దీని వల్ల వీళ్ళ లైఫ్ ఏదైతే ఉందో, వీళ్ళు ఇప్పుడు క్రియేట్ చేసుకున్న లైఫ్, అది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ దానికి క్లైమాక్స్ లో వచ్చే పే ఆఫ్ ఉంటది భయ్యా. సూపర్ మస్తు అనిపించింది. ఎమోషనల్ సీన్స్ చాలా బాగా సెట్ అయినాయి. వాళ్ళ కొడుకుది ఉంటుంది ఒక బిట్, మరీ ఎమోషనల్ వెళ్ళిపోతుంది, మరీ సీరియస్ అయిపోతుంది అనుకుంటావు, అక్కడ కామెడీ పెడతాడు. అరే నిజం బాబు, నేను కూడా ఇట్లా ఆలోచిస్తా అనే ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. ఇట్లాంటి సీన్స్ చాలా చాలా బాగున్నాయి. స్టోరీ ఏం చెప్పకూడదు అని ట్రై చేస్తున్నా, బట్ నేను ఏదే చెప్పినా కానీ మీరు ఈ సినిమా ఎక్స్పీరియన్స్ చేసి తీరాల్సిందే. ఇట్స్ అ రియలీ గుడ్ మూవీ. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటది అని చెప్పేసి. ఇట్ డిజర్వ్స్ ఎవ్రీథింగ్ ఇట్ గెట్స్. నిజంగా చాలా బాగుంది. ఇంకా చూలేదంటే మాత్రం చూసేయండి. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. శ్రీలంకన్ తమిళ్ వీటిని కూడా వాళ్ళు అడ్రస్ చేసిన విధానం చాలా బాగుంది. దాన్ని క్లైమాక్స్ దాకా అంత బాగా తీసుకెళ్తారని నేను అనుకోలేదు, బట్ దే డిడ్ ఇట్. చాలా చాలా బాగుంది. మ్యూజిక్ అమ్మ బాబాయ్ కేక, మ్యూజిక్ చాలా బాగా సెట్ అయింది. అన్నెసెసరీ ఇది ఉంది, ఆర్ఎల్స్ ఇది బాగాలేదని ఫీల్ నాకు ఎక్కడ రాలేదు. అంత సెట్ అయింది. అట్లా నాకు అర్థం కావట్లేదు ఎట్లా సెట్ అయిందో. కొన్ని మూవీస్ కి ఇట్లాంటి మ్యాజిక్ క్రియేట్ అవుతుందేమో నాకు తెలియదు. నాకైతే మాత్రం పిచ్చి నచ్చింది. ఇంకా చూడలేదంటే మాత్రం ఖచ్చితంగా చూడండి. యూఆర్ మిస్సింగ్ అలాట్. ఇంకా చూడలేదంటే మాత్రం తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది భయ్యా. సో యా, దీస్ ఆర్ మై థాట్స్ ఆన్ టూరిస్ట్ ఫ్యామిలీ. నాకైతే పిచ్చి నచ్చింది సినిమా. మీరు చూసారా, చూడాలనుకున్నారా, కింద కామెంట్స్ లో చెప్పండి. జియో హాట్‌స్టార్ ఉంది భయ్యా, మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ గారు సాయంత్రం మ్యాన్ ఫిక్షన్. మా కాంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కొట్టేసి మావా. బై.